నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఈ రోజు అమెరికాలో డల్లాస్‌లో అంటే తెలుగువారు ఎక్కువ ఉంటారు. అక్కడ ఒక వ్యక్తిని అతి దారుణంగా మన తెలుగు వ్యక్తిని తల నరికేసినట్టు చెప్తున్నారు సార్. తను కూడా నరికింది కూడా కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి అని చెప్తున్నారు. మరి ఈ వీడియోలు బయటకు వచ్చినట్టుగా షాకింగ్‌గా చూస్తున్నాం సార్. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చిన ఫుటేజెస్. మరి ఎందుకు చంపారు సార్? ఎవరు చంపుండొచ్చు సార్ ఇవి? ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే నాగమల్లయ్య చంద్రమౌళి అనే ఒక వ్యక్తిని 50 ఏళ్ళు ఆయన్ని అతి దారుణంగా తల నరికి చంపిన వీడియో వైరల్ అవుతుందన్నమాట. ఇండియన్ ఈయనది కర్ణాటక అని కొంతమంది అంటున్నారు. కొంతమంది లేదు ధర్మవరం ఇతను తెలుగువాడని కూడా అంటున్నారు. ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. సో ఈయన అక్కడ డల్లాస్లో డౌన్ టౌన్ సూట్స్ మోటల్ అనే ఒక హోటల్ నడుపుతున్నాడు. అంటే లాడ్జి నడుపుతున్నాడు, మోటల్ అంటారు వాళ్ళు. సో నడుపుతున్నాడు. ఇది గుజరాతీ వాళ్ళ దగ్గర ఈయన రెంట్కి తీసుకున్నాడు అనమాట, లీజుకి తీసుకొని నడుపుతున్నాడు. ఈయన వీళ్ళ కొడుకు 18 ఏళ్ళు, వీళ్ళ భార్య, ముగ్గురు కలిసి ఆ హోటల్ని ఎంప్లాయీస్ని పెట్టుకొని నడుపుతున్నారు. ఇది వచ్చి డల్లాస్లో గోల్ఫ్ కోర్స్ ఉంది. గోల్ఫ్ కోర్సు ఇంట్రా స్టేట్ అంటారు, అక్కడ ఉందన్నమాట ఈ హోటల్. సో ఇదేమైందంటే నిన్న కాదు మొన్న 10th మార్నింగు మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు, రూమ్స్ అంతా కూడా క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఇతను, ఇంకొక అక్కడ పనిచేసే ఒక మహిళ, తర్వాత ఒక క్యూబన్ యోర్డనీస్ కోబాస్ మార్టినోస్ అని క్యూబాకు సంబంధించి అమెరికాలో ఉంటున్న ఒక క్యూబా దేశస్థుడు. సో వీళ్ళు, ఇతనికి 37 ఏళ్ళు, వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నప్పుడు రూమ్ నెంబర్ 108లో ఒక వాషింగ్ మిషన్లో ఇతను బట్టలు ఉతుకుతున్నాడు. ఎవరు? ఈ మార్టినెజ్ అనే క్యూబన్ గై. ఇతను ఏమన్నాడంటే, నాగమల్లయ్య మహిళకి చెప్పాడు, అమ్మ వాడికి ఇతనికి ఏంటంటే ఈ మార్టినెజ్కి ఇంగ్లీష్ రాదు, ఓన్లీ స్పానిష్ వచ్చు. అంటే కొత్తగా అమెరికా వచ్చాడు, ఇంకా ఇంగ్లీష్ రాదు. సో అతనికి చెప్పు, దాంట్లో ఉతకద్దని చెప్పు, అది చెడిపోయింది, ఆల్రెడీ పాడైంది, ఇప్పుడు ఉతికితే మళ్ళీ పాడవుతుంది అని చెప్పాడు. ఇతను ఏం చెప్తున్నాడు అతనని ఇతను అడిగాడు. ఈమె దీన్ని ట్రాన్స్లేట్ చేసి అతనికి చెప్పింది. మరి ఈమెమి అతనికి చెప్పిందో అతనికి ఏమర్థమైందో తెలియదు, కానీ అతనికి వీడు నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నాడు అనిపించింది. అనిపించి ఇతను ఏం చేశాడంటే, ఇతనికి మామూలుగా చెప్పానని ఇతను అనుకున్నాడు నాగమల్లయ్య. మామూలుగా అది పోయింది, దాంట్లో వద్దని చెప్పాడు. ఆమె మరి ఆ ట్రాన్స్లేషన్కి అతనికి స్పానిష్లో చెప్పింది. ఆమెకు కూడా స్పానిష్ వచ్చు. సో మరి ఆమె ఏం చెప్పిందో స్పానిష్లో నాగమల్లయ్యకి తెలియదు. అతనికి మాత్రం తీవ్రమైన కోపం వచ్చింది. తీవ్రమైన కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళేసరికి ఇతను కూడా బయటకు వచ్చాడు, ఏం జరుగుతుందని. వస్తే ఇతను వెళ్ళి ఒక పెద్ద కత్తి తీసుకొచ్చాడు. మరి అతను కత్తి అతని దగ్గర పెట్టుకున్నాడా, అది ఎక్కడో నింది తెలియదు. ఆ కత్తి తీసుకొచ్చి ఇంకా ఇతన్ని అటాక్ చేశాడు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పైన నరకడం మొదలుపెట్టాడు. దాంతో ఇతను పరుగులు తీశాడు. ఈమె కంగారు పడి ఆపడానికి ట్రై చేస్తుంది, కుదరలేదు. దాంతో ఆఫీస్ ఉంది, ఆఫీసులోనే వీళ్ళ భార్య కొడుకు కూడా అక్కడే ఉంటారన్నమాట. సో దీని ఆఫీస్లోకి పరిగెత్తాడు ఇతను. పరిగెత్తేసరికి ఇతను కూడా లోపలికి వెళ్ళి నరకడం మొదలుపెట్టాడు. మధ్యలో అతను సెల్ ఫోన్ కూడా లాక్కున్నాడు. ఎందుకంటే ఇతను ఫోను 911కి నొక్కబోతున్నాడు. అంటే అక్కడ పోలీసులకి ఎమర్జెన్సీ సర్వీస్, దాని లాక్కొని దాని కార్డు కూడా, సిమ్ కార్డు ఇసిరి బయటపడేసి ఫోన్ బయటపడేశాడు. వీళ్ళు భార్య కొడుకు తను లాగడానికి ప్రయత్నిస్తే వీళ్ళని 4-5 సార్లు వీళ్ళని నెట్టేసి మళ్ళీ నరకడం మొదలుపెట్టాడు. అలా నరికి చివరికి తలని నరికేశాడు. తలని నరికినాక కూడా దాన్ని పార్కింగ్ వరకు తనుకుంటా కూడా వచ్చాడు తలని. వీళ్ళు ఇంకా షాక్ అయిపోయారు, భయభ్రాంతం, బ్లడ్డు, తల ఎగిరిపడడం, ఇవన్నీ భార్య కొడుకు తేరుకోలేకపోయారు. దాంతో తను తల నరుకుంటా బయట వరకు వచ్చి తలని మళ్ళీ జుట్టు పట్టుకొని తలని తీసుకొని వచ్చి అక్కడ డస్ట్బిన్ ఉంది పెద్దది, ఆ డస్ట్బిన్లో పడేసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దాంతో వీళ్ళు ఇమీడియట్గా కోలుకొని ఆ పోలీసులకి ఫోన్ చేశారు. ముందుగా ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు. ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి ఇతన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అతన్ని ఏమి చేయలేదు వాళ్ళు, బట్ ఫాలో అవుతూ ఉన్నారు. ఈ లోపల పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. ఇతను కూడా ఏమి ప్రతిఘటించడం, పారిపోవడం చేయలేదు. పోలీసులకి దగ్గర సరెండర్ అయిపోయాడు. ఆ తలని కూడా వీళ్ళు హ్యాండ్ అవుట్ చేసుకున్నారు. కత్తి కూడా అతని దగ్గర ఉంది, బ్లడ్ అంత బాడీకి ఉంది. అతను కడుక్కునే పని కానీ ఏమీ చేయలేదు, కూల్గా వెళ్తున్నాడు అతను. సో అతన్ని తీసుకెళ్లారు.
సో ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తున్నారు. అతని బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేశారు పోలీసులు. డల్లాస్ పోలీసులు. చేస్తే ఇతను గతంలో గూడా ఒక ఆటో దొంగతనం చేసినట్టు ఉంది కేసు. అట్లాగే ఒకరిని అసాల్ట్ కేసు కూడా ఇతని మీద ఉంది. అట్లాగే ఒక పాపని సెక్సువల్ అబ్యూజ్ మీద కూడా కేసులు 3 కేసులు ఇతని మీద ఆల్రెడీ ఉన్నాయి. అంటే క్రిమినల్ హిస్టరీ ఇతనికి ఉందనమాట. దాని తర్వాత ఇతను ఎందుకు చంపావంటే అతను అవమానకరంగా నన్ను మాట్లాడాడు అనేది అతను పోలీసులకి చెప్పాడు. నిజానికి అతను నాగమల్లయ్య అవమానకరంగా ఏం మాట్లాడలేదు. ఓన్లీ అది పాడైపోయింది. మళ్ళీ నువ్వు దాంట్లో ఉతికితే అది ఇంకా పోతుంది. అది వద్దని మాత్రమే చెప్పాడు. కానీ ఈ ట్రాన్స్‌లేషన్‌లో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్‌లో మరి ఆమె ఎలా చెప్పిందో తెలీదు గానీ అతనికి నన్ను వీడు అవమానిస్తున్నాడు అన్న ఫీలింగ్ అతనికొచ్చింది. ఆహ్, ఆల్రెడీ అతనికి క్రిమినల్ హిస్టరీ ఉంది. అతనికి కొంత క్రిమినల్ మైండ్ సెట్ ఉంది కాబట్టి చంపేయాలనుకున్నాడని చెప్తున్నారు. దీన్ని ఇంకా విచారిస్తున్నాడు. అంటే ఇంతకుముందు గూడా వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా గొడవ జరిగిందా? ఇతని బిహేవియర్ పట్ల అంటే నాగమల్లయ్య బిహేవియర్ పట్ల ఆల్రెడీ అతనికి కోపం ఉందా? అన్న యాంగిల్‌లో ఇంకా విచారిస్తున్నారు. సో, ఇది ఈ వీడియో బయటికి రావడంతో మొత్తం అక్కడ డల్లాస్‌లో తెలుగు వాళ్ళు ఎక్కువుంటారు. సో, తెలుగు వాళ్ళు లేకపోతే ఇండియన్స్ కూడా డల్లాస్‌లో బాగుంటారు. మొన్న కూడా ఎవరో నేను అమెరికాలో ఉన్నానా? లేకపోతే ఇంకెక్కడ ఉన్నానని కూడా వీడియో పెట్టాడు. అవును. ఇండియన్సే నిండిపోయారిక్కడ ఆ! అని గూడా. సో, ఇక్కడేందంటే వివిధ దేశాలోళ్ళు అక్కడ ఉండడం. ఎప్పుడైనా గూడా ఓనర్ల మీద పనిచేసే వాళ్ళకి ఒక గ్రెడ్జి ఉంటది. వీడు ఇండియా నుంచొచ్చాడు, నేను క్యూబా నుంచొచ్చాను, వీడేంది నాకు జెప్పేది అన్నవి ఉంటాయి. మామూలుగానే అమెరికాలో వైలెన్స్ చాలా ఎక్కువుంటది. సంవత్సరానికి దాదాపు 50,000 మర్డర్‌లు గూడా జరిగిన సందర్భాలున్నాయక్కడ. మన క్రైమ్ రేటు చాలా ఎక్కువుంటదక్కడ. ఆహ్, నిన్న గూడా నేను చెప్పాను. గన్‌తో కాల్చుకొని చనిపోవడమే అక్కడ ఎక్కువుంటది. సో, ఈ వైలెంట్ బిహేవియర్ అతనికి ఆల్రెడీ ఉంది గాబట్టి, ఇతను మాట్లాడిన దాన్ని ఆమె మాట్లాడడంలో ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడంలో మేజర్‌గా ప్రాబ్లమ్ జరిగినట్టుగా చెప్తున్నారు. అంతకుముందు గూడా ఏదైనా గ్రడ్జ్ ఉందా అనేది విచారిస్తున్నారు. కానీ ఇంత దారుణంగా అతను రియాక్ట్ అవుతాడని ఎవరు ఊహించలేదు. ఆ మహిళ గూడా కావాలని ఆ మహిళ ఏదో బ్యాడ్‌గా ఇతనికి చెప్పినట్టుగా గూడా ఏమి అనుకోవట్లేదు. కానీ ఆమె చెప్పిన పద్ధతిలో అతను హర్ట్ అయ్యాడు. ఆమె గూడా షాక్ అయిపోయింది. అట్లాగే భార్య, కొడుకైతే వాళ్ళు ఇంకా అసలు మెంటల్‌గా తేరుకోలేని ఒక దీంట్లోకి డీప్ డిప్రెషన్‌లోకి ట్రామా అంటారు. పోస్ట్ ట్రామాటిక్ పీటీఎస్‌డీ అంటారు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. దాంట్లోకెళ్ళిపోయారు. అసలు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు. అయితే పోలీసులు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా రికార్డ్ అయింది ఇదంతా గూడా. ఆ రికార్డ్‌ని అంతా పరిశీలించారు. ఈ రికార్డ్ పరిశీలించిన దానికి ఈ మహిళ స్టేట్మెంట్ ఇచ్చింది. అట్లాగే భార్య, కొడుకుతో గూడా మాట్లాడారు. అట్లాగే ఈ కల్ప్రిట్ ఎవరైతే ఉన్నారో అతన్ని గూడా ఆహ్, మాట్లాడిచ్చినప్పుడు అతను గూడా ఓపెన్‌గానే చెప్పాడు తప్ప నేను చంపలేదు, ఏమీ చెప్పలేదు. సో, ఇప్పుడు అతనికి క్యాపిటల్ మర్డర్ అనే దీని కింద అతని మీద కేసు పెట్టారు. ఈ క్యాపిటల్ మర్డర్ కింద ఆల్రెడీ ఫుటేజీ ఉంది. ఐ విట్‌నెస్ ఉన్నారు. మర్డర్ వెపన్ ఉంది. ఆహ్, పైగా పోలీసులు గూడా తల తీసుకోవడం ఎళ్ళడం చూసారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తనకి టెక్సాస్ లాస్ ప్రకారం ఆహ్, మరణ శిక్ష గూడా పడే అవకాశం ఉంది. ఒకవేళ మరణ శిక్ష పడకపోతే లైఫ్ లాంగ్ ప్రిజన్ పడే అవకాశం ఉంది. అక్కడేందంటే 100 ఏళ్ళు, 200 ఏళ్ళు గూడా శిక్షలేస్తారు. అలాగే ఇతనికి వితౌట్ పెరోల్ లైఫ్ లాంగ్ జైల్లో ఉండే పరిస్థితయితే కనబడుతుంది. దీంతో ఇండియన్ ఎంబసీ గూడా అక్కడ టెక్సాస్‌లో ఉండే ఇండియన్ ఎంబసీ గూడా రంగంలోకి దిగింది. దీని నుంచి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని సలహాలు గూడా ఇస్తున్నారు అక్కడున్న ఇండియన్ సీనియర్స్. అంటే ఎవరినైనా తీసుకునేటప్పుడు, పనిలోకి తీసుకునేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఇంపార్టెంట్. ఇక్కడే మనకి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌తో ప్రాబ్లమ్ ఇక్కడే వస్తుంది. ట్రంప్ చెప్పే దాంట్లో కొంత వాస్తవం ఇక్కడే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా లాటిన్ అమెరికా నుంచి వచ్చే చాలామందికి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. సో, ఈ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్‌ని చెక్ చేయకుండా వీళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తక్కువ సాలరీలకి పనిచేస్తారు. అమెరికా వాళ్ళైతే ఎక్కువ సాలరీలు అంటే మినిమమ్ వేజెస్ అక్కడ మొన్న గూడా 50 స్టేట్‌లలో లేబర్ డే అని సెప్టెంబర్ 1న ఉద్యమాలు జరిగాయి. దాంట్లో వన్ ఆఫ్ ద డిమాండ్స్ ఏందంటే మాకు